ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. పైథాన్‌లో కాన్సెప్ట్ ఉంది టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. అనదర్ డేటా టైప్. సో, మనకి పైథాన్‌లో టోటల్‌గా 14 డేటా టైప్స్ అనేవి ఉన్నాయని ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా! ఆ 14 డేటా టైప్స్‌లో టైప్ కాస్టింగ్‌కి ఏ ఏ డేటా టైప్స్ అనేవి సపోర్ట్ చేస్తాయంటే ఫస్ట్ వచ్చేసరికి సో, మనకి ఆహ్, 5 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ టైప్ కాస్టింగ్ టెక్నిక్స్. అవేంటంటే ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్, స్ట్రింగ్. ఓకే. సో, ఫస్ట్ మనం ఇంటీజర్ డేటా టైప్ తోటే టైప్ కాస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేసి చూద్దాం. సో, ఇంటీజర్ డేటా టైప్ తీసుకొని రిమైనింగ్ అదర్ డేటా టైప్స్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో, మీకు ఆహ్, ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటున్నాను. ఇంటీజర్ డేటా టైప్ అంటే ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ వేర్ అండర్‌స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ ఆఫ్ దేనికి ఈ ఇంట్‌లో ఏవైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని నేను దేని కింద కన్వర్ట్ చేస్తానంటే ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తాను. బూల్ కింద కన్వర్ట్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది? కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేస్తే ఏం రిజల్ట్స్ వస్తుంది? స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తే మనకి ఏం రిజల్ట్ వస్తుంది? సో, ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫ్లోట్ టు ఇంట్ పాసిబుల్. సో, ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్తున్నాను. సో, జస్ట్ ఇక్కడ నేను ఐడియల్ అయితే ఓపెన్ చేస్తున్నాను పైథాన్. సో, ఫస్ట్ ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్‌తో టైప్ కాస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేద్దాం. సో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15.54. సో, ప్రింట్ ఆఫ్ ఏ, కామా టైప్ ఆఫ్ ఏ. సో, క్లాస్ ఫ్లోట్. సో, ఇప్పుడు ఇది బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. ఫ్లోట్‌ని ఇంట్‌లోకి కన్వర్ట్ చేస్తాను. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని ఇంటీజర్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తాను. సో, ఎంటర్. సో, నౌ ప్రింట్ ఆఫ్ బి, కామా టైప్ ఆఫ్ బి. కన్వర్ట్ అయింది కదా! సో, అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.8888 ప్రింట్ ఆఫ్ ఏ, కామా టైప్ ఆఫ్ ఏ. సో, ఇదేంటి మళ్ళీ క్లాస్ ఫ్లోట్. సో, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇంటీజర్ డేటా ఫ్లోట్‌ని ఇంట్‌లోకి కన్వర్ట్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఫ్లో ఏ ఏ వేరియబుల్ ఏ అనేది ఫ్లోటింగ్ ఫ్లోట్ వాల్యూని హోల్డ్ చేసుకొని ఉంది. సో, ఇక్కడ నేను బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. ఓకే. నౌ ప్రింట్ ఆఫ్ బి, కామా టైప్ ఆఫ్ బి. చూడండి మళ్ళీ అది దేనిలో కన్వర్ట్ అయింది? క్లాస్ ఇంట్. సో, ఇట్ ఈస్ పాసిబుల్. సో, ఫ్రమ్ వన్ డేటా టైప్ నుంచి ఇంకొక అదర్ డేటా టైప్‌కి కన్వర్షన్ అనేది మనం చేయగలుగుతున్నాం. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని మనం ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసాం. మనకి అవుట్‌పుట్ 15, రైట్? సో, మళ్ళీ ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ 0.888 తీసుకున్నాను. దాన్ని మళ్ళీ నేను ఆహ్, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అది కూడా కన్వర్ట్ అయింది. ఐయామ్ గెట్టింగ్ 0. అండ్ ఆఫ్టర్ డెసిమల్స్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. ఓకే. సో, నెక్స్ట్ బూల్ టు ఇంట్.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం బూల్ టు ఇంట్, బూల్ డేటా టైప్ టు ఇంటీజర్ డేటా టైప్ మనం కన్వర్ట్ చేయొచ్చా లేదా? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను ట్రూ అని ఇస్తున్నాను అండ్ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, క్లాస్ ఏంటిది? బూల్ క్లాస్, బూల్ డేటా టైప్. సో నేను ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అంటున్నాను. అంటే ఇప్పుడు ఏ వాల్యూ అనేది మనకి 1. సో ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0, రైట్? సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. చూడండి మళ్ళీ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి అంటే మనకి అవుట్పుట్ 1. క్లాస్ ఏంటి? ఇంటీజర్ క్లాస్. సో అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని తీసుకుంటున్నాను ఈసారి. ఓకే, సో సేమ్ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, ఇది క్లాస్ బూల్. ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. ఓకే, నో ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి, ఇది ఏమవుతుంది అంటే ఫాల్స్. ఫాల్స్ అనేది ఇట్ రిప్రజెంట్స్ విత్ 0, 0 కాబట్టి. సో ఇక్కడ మనం ఇంట్ ఆఫ్ ఏ అన్నాం. ఏ వాల్యూ, ఏ ఎంత ఉంది? ఫాల్స్. ఫాల్స్ అంటే 0. సో మనకి ఇది అవుట్పుట్ 0 వస్తుంది. 0 అండ్ క్లాస్ వచ్చేసరికి ఇంటీజర్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు బూల్ టు ఇంట్ చూసాం కదా. బూల్ డేటా టైప్ టు ఇంటీజర్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్ టు ఇంటీజర్ డేటా టైప్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు కాంప్లెక్స్ టు ఇంట్ చూద్దాం. ఓకే, సో కాంప్లెక్స్ డేటా టైప్, కన్వర్టింగ్ కాంప్లెక్స్ డేటా టైప్ టు ఇంటీజర్ డేటా టైప్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 20j అని తీసుకు. సో ఇదొక కాంప్లెక్స్ నంబర్. అండ్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. మనకి క్లాస్ వచ్చేసరికి ఇది ఏం క్లాస్? ఇది కాంప్లెక్స్ డేటా టైప్ క్లాస్. ఓకే, సో అండర్ ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఏ ఎర్రర్ వస్తుందంటే నాకు టైప్ ఎర్రర్ వస్తుంది. సో ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ అనేది మనకి స్ట్రింగ్లో ఉండాలి. ఓకే, సో ఎంటర్. చూడండి మనకి ఎర్రర్ వచ్చింది, టైప్ ఎర్రర్ అని వచ్చింది. ఏమొచ్చింది ఎర్రర్? ఇంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఏ స్ట్రింగ్, ఏ బైట్స్ లైక్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ రియల్ నంబర్, నాట్ కాంప్లెక్స్. ఓకే, సో అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ డాట్ రియల్ అని ఇస్తున్నాను. సో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది, రియల్ పార్ట్ ఉంటుంది, రైట్? సో కాంప్లెక్స్ డేటా టైప్కి. సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి క్లాస్. ఇప్పుడు చూడండి నాకు ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే నాకు అవుట్పుట్గా వచ్చు. సో అదేవిధంగా మళ్ళీ నేను బి డాట్ ఇమాజినరీ ఇస్తున్నాను. ఇప్పుడు నాకు ఇమాజినరీ వాల్యూ చూసుకోవాలి నేను. ఓకే, ఇమేజ్. సో ఇక్కడ ఇమాజినరీ వాల్యూ ఎంత ఉంది? 20. సో నాకు 20 అవుట్పుట్గా రావాలి, రైట్? సో ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి, సారీ అది ఏ కదా. సో ఏ, ఇది ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తాను? బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ డాట్ imag అండ్ ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి. సో ఇప్పుడు నాకు ఇమాజినరీ వాల్యూ కూడా వచ్చింది 20. క్లాస్ ఈస్ ఇంటీజర్. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు స్ట్రింగ్ ఇంట్. ఓకే, నెక్స్ట్ str int, కన్వర్టింగ్ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్ డేటా టైప్. int is possible.
సో, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఆహ్, స్ట్రింగ్ అనేది మీరు సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. డబుల్ కోట్స్ ఎనీథింగ్ యూ కెన్. సో, నేను ఇక్కడ 20 తీసుకున్నాను. ఈ వాల్యూ నేను స్ట్రింగ్ డబుల్ కోట్స్‌లో పెట్టాను. సో, ఇట్ ఈస్ స్ట్రింగ్ నౌ. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. చూడండి నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 20. సో, ఇప్పుడు నేను ఇది ఇంటీజర్‌గా కన్వర్ట్ చేయాలంటే అవుతుందా? ఓకే. స్ట్రింగ్‌ని ఇంట్‌లోకి మారుస్తున్నాను. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ. ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి. చూడండి అవుట్‌పుట్ వచ్చింది కదా! సో, స్ట్రింగ్ డేటా టైప్‌ని ఇంటీజర్ డేటా టైప్‌లోకి స్ట్రింగ్ వాల్యూ స్ట్రింగ్ ఇంట్‌ని ఇంటీజర్ డేటా టైప్‌లోకి మనం కన్వర్ట్ చేయగలం. స్ట్రింగ్ ఇంట్‌ని. ఓకే. అదేవిధంగా స్ట్రింగ్ ఫ్లోట్‌ని మనం కన్వర్ట్ చేయగలమా? సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. స్ట్రింగ్ ఫ్లోట్‌ని మనం కన్వర్ట్ చేయలేం. స్ట్రింగ్ ఫ్లోట్ వాల్యూని మనం ఇంటీజర్‌లోకి కన్వర్షన్ అయితే చేయలేం. ఇంటీజర్ డేటా టైప్‌కి కన్వర్ట్ చేయలేం. నాట్ పాసిబుల్. ఇప్పుడు చూడండి నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15.56 అని ఇస్తున్నాను. అండ్ ఇది స్ట్రింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. ఇది స్ట్రింగ్. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏమొస్తుంది అంటే వాల్యూ ఎర్రర్ అని వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే వాల్యూ ఎర్రర్. చూడండి అవుట్‌పుట్. ఐయామ్ గెట్టింగ్ ది ఎర్రర్. ఓకే. ఏం ఎర్రర్ వస్తుంది మనకి? వాల్యూ ఎర్రర్. ఓకే. సో, అదే విధంగా స్ట్రింగ్ బూల్ టు ఇంటీజర్ డేటా టైప్. స్ట్రింగ్ బూల్‌ని ఇంటీజర్ డేటా టైప్‌లో కన్వర్ట్ చేయగలమా అంటే నో. వి కెనాట్ కన్వర్ట్. ఇది కూడా నాట్ పాసిబుల్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేనిక్కడ ట్రూ అని ఇస్తున్నాను. అండ్ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ స్ట్రింగ్. ఓకే. సో, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. స్ట్రింగ్ బూల్ ఇది. ఓకే. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా నాకు వాల్యూ ఎర్రరే వస్తుంది. చూడండి అవుట్‌పుట్. నాకు ఎర్రర్ వచ్చింది. వాల్యూ ఎర్రర్. స్ట్రింగ్ కాంప్లెక్స్‌ని ఇంటీజర్ డేటా టైప్‌లోకి స్ట్రింగ్ కాంప్లెక్స్ డేటా టైప్‌ని ఇంటీజర్ డేటా టైప్‌లోకి మనం కన్వర్ట్ చేయగలమా అంటే ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేనిక్కడ 2 + 15 అని ఓకే. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ ఇదేంటి ఇది స్ట్రింగ్ కింద చూపిస్తది మీకు. ఇప్పుడు డబుల్ కోట్స్‌లో పెట్టాను కాబట్టి. క్లాస్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్. ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు చూడండి మళ్ళీ నాకు వాల్యూ ఎర్రర్ వచ్చింది. మనం కన్వర్ట్ చేయలేం. ఓకే. ఎందుకు కన్వర్ట్ చేయలేమంటే స్ట్రింగ్ కాంప్లెక్స్‌ని మనం ఇంటీజర్ డేటా టైప్‌లో కన్వర్ట్ చేయలేం. అదేవిధంగా స్ట్రింగ్ బూల్‌ని కూడా మనం కన్వర్ట్ చేయలేం. రైట్. సో, అదేవిధంగా స్ట్రింగ్ ఫ్లోట్‌ని కూడా కన్వర్ట్ చేయలేం. కానీ ఒకటే ఒకటి కన్వర్ట్ చేయగలం. స్ట్రింగ్ ఇంట్‌ని ఇంట్‌లో కన్వర్ట్ చేయగలం. ఓకే. సో, ఇప్పుడు నేను ప్యూర్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ప్యూర్ స్ట్రింగ్ అంటే చూడండి ప్యూర్ స్ట్రింగ్. ప్యూర్ స్ట్రింగ్ తీసుకొని ఇంట్లో కన్వర్ట్ చేయాలని చూస్తున్నాను. సో, ఇది కూడా పాసిబుల్ కాదు. స్ట్రింగ్‌ని స్ట్రింగ్‌ని మీరు కన్వర్ట్ చేయలేరు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో, ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ అని తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ప్రింట్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. అది స్ట్రింగ్. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. చూడండి నాకు వాల్యూ ఎర్రర్. మళ్ళీ నాకు వాల్యూ ఎర్రర్ వచ్చింది. సో, మనం కన్వర్ట్ చేయలేం. ఓకే. ఇది ఇంట్ గురించి. ఇప్పుడు ఒకసారి నేను సో, ఇదంతా కూడా ఇంట్ గురించి. సో, నేను
నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోట్ చూద్దాం. ఇప్పుడు ఇంట్ మీద ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ మన ఇంటి మీద ఆపరేషన్స్ అనేవి చేసాం కదా! సో, ఇప్పుడు ఫ్లోట్ మీద చూద్దాం. ఫ్లోట్ ఓకే. సో, ఇప్పుడు ఇంట్ టు ఫ్లోట్ చూద్దాం. ఇంట్ టు ఫ్లోట్. సో, ఇప్పుడు నేనిక్కడ ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిజర్ డేటా టైప్ టు ఫ్లోట్ డేటా టైప్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ 12 అని తీసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ ఇది క్లాస్ ఇంటిజర్ డేటా టైప్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇది ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలి నేను. ఓకే. సో, బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. యెస్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది 12.0. చూడండి కావాలంటే ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి. సో, 12.0 క్లాస్ ఫ్లోట్. ఇప్పుడు నేను బూల్ టు ఫ్లోట్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ. నెక్స్ట్ బూల్ డేటా టైప్ టు ఫ్లోట్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ టు ఫ్లోట్ డేటా టైప్. సో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ బూల్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. మళ్ళీ ప్రింట్ బి కామా టైప్ ఆఫ్ ఏ 1.0. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ కూడా మీరు చూద్దాం. ఫాల్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ ఫాల్స్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. అంటే నాకు 0.0 రావాలి అవుట్‌పుట్. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ బి అని ఇస్తే ప్రింట్ బి కామా టైప్ ఆఫ్ బి అని ఇస్తే నాకు 0.0 షుడ్ బి ది అవుట్‌పుట్. సో, నెక్స్ట్ కాంప్లెక్స్ టు ఫ్లోట్ నాట్ పాసిబుల్. మళ్ళీ మీరు కాంప్లెక్స్ టు ఫ్లోట్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓకే. కాంప్లెక్స్ డేటా టైప్‌ని ఫ్లోట్ డేటా టైప్‌లోకి మీరు కన్వర్ట్ చేయలేరు. ఓకే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను చూడండి. కాంప్లెక్స్ డేటా టైప్ తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15 ప్లస్ 20 ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ కాంప్లెక్స్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ అని ఇస్తాను. టైప్ ఎర్రర్. ఫ్లోట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్ ఆర్ రియల్ నంబర్ నాట్ కంప్. సో, ఇప్పుడు మనం ఇంట్ స్ట్రింగ్ టు ఇంట్ ఎస్టీఆర్ టు ఇంట్ ఎస్టీఆర్ డేటా టైప్ టు ఫ్లోట్ అవుతుందా అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. సో, చూడండి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను 10 ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి. మనకి ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుంది? 10.0. సో, ఇట్ ఈస్ పాసిబుల్. మళ్ళీ అదే స్ట్రింగ్ ఫ్లోట్ డేటా టైప్ టు ఎస్టీఆర్ ఫ్లోట్ డేటా టైప్ టు ఫ్లోట్. ఇది కూడా పాసిబుల్. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో, చూడండి ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15.56 తీసుకుంటున్నాను. అండ్ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ 15.56 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. ప్రింట్ బి కామా టైప్ ఆఫ్ బి 15.56. ఓకే. ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్ స్ట్రింగ్ బూల్ టు ఫ్లోట్. నెక్స్ట్ స్ట్రింగ్ బూల్ టు
string bool data type to float data type. So not possible. ఇది పాసిబుల్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తాను. ఓకే. సో ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, మనకి ఇది ఏమొస్తుంది అవుట్పుట్? ట్రూ. క్లాస్ స్ట్రింగ్, ఎందుకంటే డబుల్ కోట్స్లో పెట్టాం కాబట్టి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ అని ఇస్తుంది. ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలండి. ఇవి మనకి ఇది కన్వర్ట్ అవ్వదు, ఇది వాల్యూ ఎర్రర్ వస్తుంది మళ్ళీ మనకి. చూడండి కావాలంటే వాల్యూ ఎర్రర్. మళ్ళీ స్ట్రింగ్ కాంప్లెక్స్ ఇస్తున్నాను ఈసారి. str కాంప్లెక్స్, ఇది కూడా నాట్ పాసిబుల్. ఫ్లోట్ నాట్ పాసిబుల్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను 5 + 10j అని తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, 5 + 10j క్లాస్ స్ట్రింగ్. ఇప్పుడు ఇది నేను ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కింద మార్చాలనుకుంటున్నాను. అంటే స్ట్రింగ్ కాంప్లెక్స్ డేటా టైప్ని ఫ్లోట్ డేటా టైప్గా మార్చాలనుకుంటున్నాను. అవుతుందా అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు, చెక్ చేద్దాం ఒకసారి. ఫ్లోట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. ఓకే. సో చూడండి మనకి ఏమొచ్చింది ఎర్రర్, మనకి వాల్యూ ఎర్రర్, కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్. సో ఇప్పుడు ప్యూర్ స్ట్రింగ్ తీసుకొని ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కింద కన్వర్ట్ చేయొచ్చా అంటే అది కూడా మనం చేయలేం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు జావా తీసుకుంటున్నాను ఈసారి ఇక్కడ. సో ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ స్ట్రింగ్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ, వాల్యూ ఎర్రర్, కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్, ప్యూర్ స్ట్రింగ్. నెక్స్ట్ ఇప్పుడు సో ప్యూర్ స్ట్రింగ్ కూడా మనం, ప్యూర్ స్ట్రింగ్ని కూడా ఫ్లోట్లోకి అయితే మనం కన్వర్ట్ చేయలేం, నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఇప్పుడు బూలియన్ డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం. సో బూలియన్ డేటా టైప్ మీద చెక్ చేద్దాం. ఓకే. సో ఈ బూలియన్ డేటా టైప్లో అన్ని నాన్ జీరో వాల్యూస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక జీరో తప్ప ఇంక ఏ వాల్యూ అయినా సరే అది ట్రూవే. అండ్ ఆల్ జీరో వాల్యూస్ వచ్చేసరికి ఫాల్స్. అది మైనస్ అయినా ట్రూవే, అది మైనస్ వాల్యూ అయినా సరే అది ట్రూవే. ఓకే. సో ఇప్పుడు ఇంట్ టు బూల్, ఇంటీజర్ డేటా టైప్ టు బూలియన్ డేటా టైప్. సో దీని మీద చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు దీని మీద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి, మనకి ట్రూ. ఇది జీరో కాదు, జీరో కాకుండా ఏం తీసుకున్నా సరే అది ట్రూవే, ఏం వాల్యూ తీసుకున్నా సరే. కావాలంటే చూడండి, ఇప్పుడు నేను మైనస్ వాల్యూ తీసుకుంటాను, -89 ఇస్తాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, క్లాస్ ఏంటి ఇంటీజర్, దీన్ని నేను బూల్ కింద మార్చాలనుకుంటున్నాను ఈ ఇంటీజర్ డేటా టైప్. సో బి ఈజ్ ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి, ట్రూ. మైనస్ తీసుకున్నా సరే, చెప్పాను కదా మైనస్ వాల్యూ ఉన్నా సరే అది ట్రూవే. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ 0 తీసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, క్లాస్ ఇంట్, అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి,
ఫాల్స్. ఇది ఒక్కదానికి మాత్రం మనకి ఫాల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోట్ టు బూల్. ఫ్లోట్ డేటా టైప్ టు బూలియన్ డేటా టైప్. Possible. So a is equals to 5.5, print of a comma type of a. B is equals to bool of a, print of b comma type of b. True. Okay. So a is equals to 0.01. Again print of a comma type of a. Again print of b comma type of b is equals to bool of a, print of b comma type of b. True. ఓకే. సో మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈసారి 0.0 ఇస్తాను. అండ్ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, ఇది ఫాల్స్ అవుతుంది చూడండి కావాలంటే. బి ఫ్లోట్ కదా, బి ఈజ్ ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి ఫాల్. నెక్స్ట్ కాంప్లెక్స్ టు బూల్. Possible. So a is equals to 15 plus 25j. Print of a comma type a, print of b comma type of b. True. a is equals to నేను 0 ప్లస్ ఇక్కడ కూడా 0 తీసుకు 0j. ఇది మాత్రం మళ్ళీ ఫాల్స్ అవుతుంది ఎందుకంటే 0 ఎక్సెప్ట్ 0 ఏదైనా సరే ట్రూవే. సో ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. సో ఇది మళ్ళీ నేను బూలియన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను కాంప్లెక్స్ డేటా టైప్ని. సో ప్రింట్ ఆఫ్ బీ కామా టైప్ ఆఫ్ బి ఫాల్స్. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 ఇలా పెట్టానంటే స్ట్రింగ్ కదా ఇది. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ ఏమవుతుంది మనకి స్ట్రింగ్ డేటా టైప్లోకి వస్తుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఏ అని ఇస్తే ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి. ట్రూ. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నాను స్ట్రింగ్ 0. సో ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ స్ట్రింగ్ అండ్ బి, ఇది నేను బూలియన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో బి ఈజ్ ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఏ, ప్రింట్ బి కామా టైప్ ఆఫ్ బి క్లాస్ బూల్. ట్రూ. ఓకే. సో నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లో పెడుతున్నాను. ఓకే 0.0. నా ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, కన్వర్టింగ్ బూల్లో కన్వర్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి. ట్రూ. సో ఎక్సెప్ట్ 0 ప్రతిదీ కూడా ట్రూవే. ఓకే. ఈవెన్ మీరు ఇప్పుడు కాంప్లెక్స్ డేటా టైప్ తీసుకొని స్ట్రింగ్లో పెట్టినా సరే అది కూడా బూలే. కాంప్లెక్స్ డేటా టైప్ని స్ట్రింగ్లో పెట్టి బూల్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నా సరే అది కూడా మీకు ట్రూవే వస్తుంది, ఫాల్స్ రాదు. సో ఇప్పుడు నేను 2 + 3j తీసుకుంటున్నాను స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ కింద ఉంది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ స్ట్రింగ్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఏ, ప్రింట్ బి కామా టైప్ ఆఫ్ ట్రూ. ఓకే. సో ఒకవేళ ఏమీ వాల్యూ పాస్ చేయకపోతే అప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ స్ట్రింగ్, మళ్ళీ
ఇది నేను బూల్లోకి మారుస్తాను. సారీ, బీ కామా టైప్ ఆఫ్ ఓన్లీ ట్రూ. వాల్యూ ఏం పెట్టకపోయినా సరే అది ట్రూవే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి మనకి కాంప్లెక్స్. సో ఇంట్ టు కాంప్లెక్స్ పాసిబుల్, ఫ్లోట్ టు కాంప్లెక్స్ పాసిబుల్, బూల్ టు కాంప్లెక్స్ పాసిబుల్, బూల్ డేటా టైప్ టు కాంప్లెక్స్ డేటా టైప్ టు పాసిబుల్. అలాగే స్ట్రింగ్ ఇంట్ టు కాంప్లెక్స్, ఇది కూడా పాసిబుల్. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రింగ్ ఫ్లోట్ టు కాంప్లెక్స్ పాసిబుల్, str bool to complex data type to complex data type possible. సారీ, ఇది నాట్ పాసిబుల్, ఇది పాసిబుల్ కాదు, మనకు నాట్ పాసిబుల్. నెక్స్ట్ అదేవిధంగా ప్యూర్ స్ట్రింగ్ టు కాంప్లెక్స్ నాట్ పాసిబుల్, ఎన్పి నాట్ పాసిబుల్. ఓకే, సో ఇప్పుడు దీని మీద కాంప్లెక్స్ డేటా టైప్ మీద మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం, టైప్ క్యాస్ట్ ఆపరేషన్. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ ఇంట్ b ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఏ, print of b comma type of b class complex. A is equals to 2.3, print of a comma type of a class float. ఇప్పుడు దాన్ని కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను, ఫ్లోట్ని కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేస్తాను. సో b ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ, సారీ కాంప్లెక్స్ ఆఫ్ ఏ, ప్రింట్ b comma type of b. 2.3 కన్వర్షన్ అయింది, రైట్. సో ఇప్పుడు బూలియన్ టు కాంప్లెక్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ తీసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రింట్ బి కామా టైప్ ఆఫ్ బి 1 + 0j క్లాస్ కామ్. సో ఇప్పుడు స్ట్రింగ్ ఇంటూ కాంప్లెక్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1.23, print a comma type of a class string, and b is equals to complex of a, print of b comma type of b class complex. A is equals to string bool, str bool to print of a comma type of a, b is equals to complex of a, conversion not possible. So value error, complex arg is malformed. Okay, malformed string. Okay, so next అదే విధంగా a is equals to pure string, python print of a comma type of a, ఇది ప్యూర్ స్ట్రింగ్ ఇది, అండ్ b కన్వర్ట్ చేస్తున్నాను ఇప్పుడు, b is equals to complex of a, again same error.
లాస్ట్ వచ్చేసరికి స్ట్రింగ్. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రింగ్ str. ఓకే. సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు 100 తీసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ క్లాస్ b ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ టు స్ట్రింగ్. ఓకే. సో ఇంట్ ఆఫ్ ఏ ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ b కామా ప్రింట్ ఆఫ్ b కామా టైప్ ఆఫ్ b. ఓకే. క్లాస్ int. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్స్ టు bool to string 2.26 print of a comma type of a స్ట్రింగ్ కింద మారుద్దాం ఇది. ఓకే. str ఆఫ్ a print b comma type of b క్లాస్ string. నెక్స్ట్ ఇప్పుడు బూలియన్ వాల్యూ తీసుకున్నాను 15.56 ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ ఫ్లోట్ b ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ ఇక్కడ నేను ఏం చేస్తాను మళ్ళీ ఫ్లోట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ b కామా టైప్ ఆఫ్ b క్లాస్. సో ఈసారి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకుంటున్నాను. సారీ, డబల్ కోట్స్ అక్కర్లేదు, స్ట్రింగ్ కింద మార్చాలి. పూల్ టు స్ట్రింగ్ ఇద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అండ్ ఓకే స్ట్రింగ్ బి ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి క్లాస్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈసారి కాంప్లెక్స్ తీసుకున్నాం 2.3 2 minus 3.5j. Print of a comma type of a class flex b is equals to str of a print of b comma type of class. So guys, this is all about ఏంటంటే మనకి టైప్ కాస్ట్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా. మనం ఈ అన్ని డేటా టైప్స్ మీద టైప్ కాస్టింగ్ అనేది పర్ఫామ్ చేసి చూసాం. సో అవుతుందా లేదా అనేది. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ అండ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెషన్. కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి డౌట్స్ ఏమి ఉంటే నేను క్లారిఫై. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా మిస్ అయితే అవి కూడా చూడండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై